చదువుకుందాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యేసుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికించుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలానగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకే యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునికమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అదియు ఎరుగు ఉంటే నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు పాటలు నిన్ను స్తుతించాము, నీ నామాన్ని గణపరిచాము ప్రభువా. అయితే అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము, అది నీ వాక్యమై ఉన్నది. ఈ రాత్రి నిశ్చయంగా నువ్వు మాట్లాడుతావని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభువా, నిశ్చయంగా నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు, నువ్వు మార్పు లేని దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మరి నిశ్చయంగా ఒక మనుషుడి యొక్క మాటలు మేము వినడానికి రాలేదు ప్రభువా, నీ నుంచి వినగోరుచున్నాం ప్రభువా. తప్పక రంగంపై నువ్వు నిలబడ్డావని నమ్ముతున్నాను. ఈ రాత్రి సెక్కిన మహిమ ఇక్కడ ఉన్నదని, అగ్ని స్తంభం ఇక్కడ ఉన్నదని మేము నమ్ముతున్నాము. తప్పక నువ్వు దిగి వచ్చి మాట్లాడమని నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో ప్రభు, నీ నామముడికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దురాత్మంధకర శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి తప్పక దిగి వచ్చి మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. ఇది సరిగా పని చేయకపోతే కనుక ఇది తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ సమయంలో మన ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ సుదర్శన్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక పైన ఉన్న ప్రేమానిధి గారికి, అలాగే వచ్చిన సేవకులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి రాత్రి దేవుడి యొక్క వాక్యం నుంచి ఇప్పటికే చాలా సమయం అయింది. మరి కొద్దిసేపు వాక్యం చూద్దాము. అందరు కూడా మరి వాక్యం వినాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అయితే ఉదయం ప్రకటన గ్రంథం మీద ధ్యానించాము. అయితే నేను దాన్ని కంటిన్యూ చేద్దామని వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుడి నడిపింపుని బట్టి మనం వెళ్ళాలి. అయితే మరలా నేను గాస్పల్ ఈ యొక్క సువార్త చెప్దామని చెప్పి వాక్యం తీసుకున్నాను. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. మనం సిద్ధపడి వచ్చింది కాదు, దేవుడు ఆత్మ నడిపింపుని బట్టి మనం వెళ్ళాలి. మరి రాత్రి చాలా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యం వినాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడే దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. మరి రాత్రి మనం గమనించినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో చూస్తున్నట్లుగా మరి ఇక్కడ యోహాను సువార్తలో మరి దేవుడి యొక్క వాక్యం చదువుకున్నాము. మరి ఇక్కడ మనం ఒక స్త్రీ కోసం చదువుతూ ఉన్నాం. ఆమె సమరయ స్త్రీ. అయితే ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి రాత్రి నిజమైన ఆరాధన స్థలం ఎక్కడున్నది? హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలం ఎక్కడున్నది? చూడండి, మనం దేవుడి యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి వచ్చినప్పుడు
మరి ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలం వెళ్ళినా దేవుని యొక్క వాక్యం ఏదైతే ముందుగా రాయబడిందో ఆ లేఖనాలన్నీ నెరవేర్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వస్తాడని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ప్రతి ప్రవక్త కూడా మెస్సయ్య వస్తాడని ప్రవచించారు. చూడండి, మోసే ఏం చెప్పాడంటే, నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరుల నుంచి పుట్టిస్తానన్నాడు. దావీదు ఏమన్నాడంటే, నా పరిశుద్ధుని కుళ్ళిపట్ట నేనన్నాడు. మరి యోబు ఏమన్నాడంటే, నా విమోచకుడు సజీవుడు, ఒక్క దినంలో నేను ఆయన చూస్తానని చెప్పాడు. మరి ఏ ప్రవక్త ప్రవచించినా మెస్సయ్య వస్తాడని ప్రవచించారు. ప్రతి ప్రవక్త కూడా మెస్సయ్య ఎక్కడ పుడతాడో ప్రవచించారు. ఆయన ఏ విధంగా వస్తాడో ప్రవచించారు. ఆయన ఏ కార్యాలు చేస్తాడో ప్రవచించారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ లోకానికి ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, పలానా ప్రవక్త చెప్పినట్లుగా ఈ లేఖనం నెరవేరింది. హల్లెలూయా. పలానా ప్రవక్త చెప్పినట్లుగా ఈ లేఖనం నెరవేరింది. ఇర్మియా చెప్పినట్లుగా ఈ లేఖనం నెరవేరింది. యెషయా చెప్పినట్లుగా ఈ లేఖనం నెరవేరింది. ప్రతిదీ కూడా లేఖనాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ముందుగానే ప్రవక్తలు ఆయన కోసం ప్రవచించారు. హల్లెలూయా. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును. ఆయన ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు, సమరయ వెళ్ళవలసి వచ్చును. అక్కడ మనం గమనించినట్లయితే యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు మరి ఆయన సమరయ మార్గం వెళ్తున్నప్పుడు సుకార్ అనే ప్రాంతాన్ని ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉన్నది. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయితే, ఇస్సాకు ప్రేమ అయితే, మరి యాకోబు కృప అయి ఉన్నాడు. మరి అది కృపా బావి ఉన్నది. ఎవరికో కృపనివ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. యాకోబు బావి దగ్గరికి వచ్చాడు ఆయన. అంటే యాకోబు బావి దగ్గరికి వచ్చాడంటే యాకోబు అనగా ఏంటంటే కృప. అంటే ఎవరికో కృపనివ్వడానికి వచ్చాడు ఆయన. మరి 2000 సంవత్సరాల క్రితము యేసు ఆ సమరయ మార్గంలో వెళ్తే ఆ సుకర్ అనే ఊరికి వస్తే, మరి అదే యేసు ఇప్పుడు కూడా ఈ గ్రామం వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఆ రోజు ఒక స్త్రీకి ఆయన కృపనిస్తే, మరి ఈ రాత్రి కూడా కృపనివ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి కృపనిస్తాడంటే ఎవరైతే ఆయన ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో వాళ్ళకి కృపనివ్వడానికి వచ్చాడు ఆయన. అయితే మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, యేసు ప్రయాణం వలసిన రీతినే ఆ బావి ఎదుగు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కమ్మని ఆమెను అడిగను. ఈమె మధ్యాహ్న కాల సమయంలో బావి ఎదుగు వచ్చింది. ఎందుకంటే పూర్వము ఊరికి ఒక బావి ఉండేది, అవునండి. ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్ళు చేదుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈమె ఎప్పుడు వచ్చిందంటే మధ్యాహ్న సమయం వచ్చింది. బావి దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే ఉదయం వెళ్తారు, అవునా. ఉదయమే వెళ్ళి నీళ్ళు చేదుకుంటారు. కానీ ఈమె ఎప్పుడు వచ్చిందంటే 12 గంటల సమయంలో వచ్చింది, మధ్యాహ్న సమయంలో వచ్చింది. ఎందుకు ఈమె మధ్యాహ్న సమయంలో వచ్చిందంటే ఈమె ఒక వేశ్య. అర్థమవుతుందా? ఈమె ఒక వేశ్య. ఈమె అందరు స్త్రీలతో పాటు నీళ్ళు చేదుకోవడానికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమెతో సహవాసం చేయొద్దని, ఆమెతో మాట్లాడొద్దని ఆ ఊరి వాళ్ళందరూ హెచ్చరించారు. ఎందుకంటే ఈమె రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన స్త్రీ ఈమె. హల్లెలూయా. అందుకే మిట్ట మధ్యాహ్న సమయంలో నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. కానీ ఆ సమయంలో వస్తుందని యేసుకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. మన సమయాలు తెలుసు, మనం ఏ సమయంలో ఎక్కడ ఉంటామో తెలుసు, ఏ సమయంలో మనం ఏం చేస్తామో తెలుసు, ఏ సమయంలో నువ్వు ఫోన్ మాట్లాడతావో తెలుసు, ఏ సమయంలో నువ్వు ఎక్కడ ఉంటావో యేసుకు బాగా తెలుసు. అందుకే ఆమె వస్తారని చెప్పి తన శిష్యులను బయటకు పంపించాడు ఆయన. ఎందుకంటే ఆ బావి యొద్ద ఒక స్త్రీతో మాట్లాడాలి ఆయన. ఆ స్త్రీతో మాట్లాడాలి. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో హృదయ రాష్ట్రాలు బయటకు తీయాలి. ఆయన బయటకు తీయాలి హృదయ రాష్ట్రాలు. అందుకే ఆ స్త్రీతో మాట్లాడడానికి అది వేచున్నాడు ఆయన బావి యొద్ద. హల్లెలూయా. ఆ స్త్రీ వచ్చింది, నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. అందరు ఇక్కడే ఉన్నారా?
సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడ రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యుల ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండని ఆ సమర స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎందుకంటే యూదులు సమరయులు సహవాసం చేయరు. హల్లెలూయా. ఈయన యూదుడని ఎలా తెలిసి ఈమెకి? ఈయన వేసుకున్న వస్త్రం. హల్లెలూయా. ఈయన వేసుకున్న వస్త్రాన్ని బట్టి ఆయన యూదుడని తెలుసు. అర్థమవుతుందా? అంటే నువ్వు వేసుకున్న వస్త్రాన్ని బట్టి నువ్వు ఎవరివో చెప్పవచ్చు. ఒక క్రైస్తవుడు అని చెప్పాలంటే అతను వేసుకున్న వస్త్రం, అతడు క్రైస్తవుడు అని చెప్పవచ్చు. హల్లెలూయా. నువ్వు వేయించుకున్న కటింగ్ని బట్టి కూడా చెప్పవచ్చు నువ్వు క్రైస్తవుడుగా కాదా. నువ్వు వేసుకున్న జాకెట్ని బట్టి చెప్పొచ్చు నువ్వు క్రైస్తవురాలువా కాదా. నువ్వు వేసుకున్న ప్యాంట్ షర్ట్ని బట్టి చెప్పొచ్చు నువ్వు క్రైస్తవుడు కాదా అని. హల్లెలూయా. మరి జుట్టంతా ఇక్కడ చెట్టించేయటం, మధ్యలో ఉంచుతాడు. వాడు చూసినంటే క్రైస్తవుడు కదా చెప్పొచ్చు. అవునా? వాడు చర్చికి వెళ్ళినంత మాత్రం క్రైస్తవుడు కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. వాడు వేసుకునే ప్యాంటు, జీన్ ప్యాంట్ ఇక్కడ చిరిగిపోయి ఉంటుంది. వాడిని క్రైస్తవుడు అలా అంటాం. ఆమె వేసుకున్న జాకెట్ మొత్తం వీపంతా కనిపిస్తూ ఉంటుంది. ఆమె క్రైస్తవురాలని ఎలా చెప్పగలం? హల్లెలూయా. ఆమె జుట్టు కత్తిరిస్తుంది, ఆమె క్రైస్తవురాలని చెప్పగలం? నువ్వు వేసుకున్న వస్త్రాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు కాదు చెప్పవచ్చు. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు లాగానే తయారవుతాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఒక క్రైస్తవుడు లాగానే తయారవుతాడు. చూసిన వెంటనే అతడు క్రైస్తవుడు కాదు చెప్పవచ్చు. మరి యూదుడని ఎలాగా ఆమె గుర్తించగలిగిందంటే ఆయన వేసుకున్న వస్త్రాలను బట్టి ఆయన యూదుడని గుర్తించగలిగింది. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు వేసుకున్న వస్త్రాలను బట్టి నువ్వు క్రైస్తవుడు కాదు చెప్పవచ్చు. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ఏం అడుగుతున్నాడంటే దాహమునకు నీళ్ళెమ్మని అడిగాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. రాత్రి దాహమునకు నీళ్ళెమ్మని అడిగాడు. ఆమె ఏమంటున్నది? ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని అడుగుచున్నవాడెవడు అదియు ఎరుగు ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడా స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు నీకు ఎలాగ దొరుకును? హల్లెలూయా. యేసు ఏం అడిగాడు? దాహమునకు నీళ్ళెమ్మని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే జీవజలం నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నడూ దప్పుకొనవు. ఆయన నీళ్ళు కోసం మాట్లాడట్లేదు. హల్లెలూయా. ఆమె లోపల దాహం ఉన్నది. అర్థమవుతుందా? ఆమె లోపల దాహం ఉన్నది. ఎందుకంటే భూమిపైకి వస్తున్న ప్రతి వ్యక్తి ఒక దాహంతో పుడతాడు. భూమి పైన జన్మిస్తున్న ప్రతి వ్యక్తికి దాహం ఉంటుంది. ఏంటి ఆ దాహం అంటే, అసలు దేవుడు ఈ మానవుడు సృజించినప్పుడు ఏ విధంగా సృజించాడంటే దేవుని యొక్క వాక్యం వలన పోషించబడాలి. అవునా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చే వాక్యం వలన జీవిస్తాడని చెప్పబడింది. అంటే మానవుడు జీవించాల్సింది వాక్యం వలన జీవించాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తికి లోపల దాహం పెట్టాడు. ఏంటి ఆ దాహం అంటే? వాక్యం వలన జీవించాలని. కానీ సాతానుడు ఏం చేశాడంటే ఆ దాహాన్ని వేరే విధంగా తీర్చేటట్లుగా సాతానుడు వక్ర మార్గంలో తీసుకొచ్చాడు. ఏంటి ఆ దాహం అంటే? సిగరెట్ల ద్వారా సంతృప్తి పొందాలి, త్రాగుడు ద్వారా ఆ దాహం తీర్చుకోవాలి, వ్యభిచారం ద్వారా ఆ దాహం తీర్చుకోవాలి. అంటే వక్రమైన మార్గములో దాహం తీర్చుకుంటా ఉన్నాడు. నువ్వెన్ని సిగరెట్లు తాగినా నీ దాహం తీరదు. అవునా? నీకు 10 పెట్లు ఇచ్చి ఈ 10 పెట్లు తాగేసి ఆగిపోమన్నాం అనుకోండి, ఆగుతాడా? వాడు ఊపిరితిత్తులు పాడైపోవాలి తప్ప వాడెన్నడూ సిగరెట్ ఆపడు.
ఒక 10 బాటిల్ ఇచ్చి తాగేసి నువ్వు ఆపరా అంటే ఆపుతాడా? వాడు తాగితేనే ఉంటాడు వాడు. అంటే వాడు దాహం అనేది తీరట్లేదు. హల్లెలూయా. చూడండి, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిన వాడు ఎంతమంది స్త్రీల దగ్గరికి వెళ్ళినా వాడి దాహం తీరదు. అర్థమవుతుందా? అంటే వాడు దాహం తీర్చగలిగేది ఈ లోకంలో ఏది లేదు. వాడు ఆరోగ్యం పాడవాలి తప్ప, వాడు మనసు చనిపోవాలి తప్ప వాడు దాహం తీర్చలేదు. కానీ తీర్చగలిగేది ఒకడు ఉన్నది. హల్లెలూయా. అది దేవుడు పెట్టాడు. అది అక్కడ దేవుని దగ్గరకు వస్తే కనుక ఆ దాహం తీర్చబడుతుంది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే ఈ స్త్రీ దగ్గరికి ఎందుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నీళ్ళ కోసం కాదు, దాహం కోసం కదా మాట్లాడుతుంటా, ఆమె లోపలున్న దాహం కోసం. హల్లెలూయా. మీరు ఇది చదివితే ఎలా ఉంటుందంటే ఆయన నీళ్ళ కోసం మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ నీళ్ళ కోసం మాట్లాడట్లేదు ఆయన. ఆమె లోపల ఏ దాహం ఉందో బయటకు తీస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి హృదయ అంతరంగాలు తెలుసు, దేవుడికి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు తెలుసు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆ సమర స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో ఉన్న దాహం అనేది బయటకు వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఈ బావి వద్దకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకా ఈ బావి వద్దకు రాను ప్రభు అని చెప్తా ఉన్నది. అయితే ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన 10వ వచనం, అందుకు యేసు, నువ్వు దేవుని వరం నాకు దాహమనికమ్మని నేను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పును. అప్పుడా స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవముకై వానలో ఊరుడు నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు నీకెంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు, నువ్వు వెళ్ళి నీ పనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అసలు నీళ్ళకి పనిమిటికి సంబంధం ఏంటి? ఆమె నీళ్ళు అడిగింది, నా దాహం తీర్చమని అడిగింది, వెళ్ళి నీ పనిమిటిని తీసుకురమ్మంటున్నాడు. ఏమన్నా అర్థం ఉన్నది? అసలు యేసు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంటుంది. హల్లెలూయా. యేసు ఒట్టిగా ఇది మాట్లాడు, ఆమె లోపల ఉన్న దాహం ఏదో బయటకు తీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె లోపల ఉన్న దాహం ఏంటంటే వ్యభిచారాత్మ. అప్పటికే 5గురు మార్చింది. ఇప్పుడున్నవాడు 6వ వాడు, కానీ 7వ వాడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. 7వ వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మొత్తం దాహాన్ని తీర్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటికే 5గురు మార్చింది ఆమె రెడ్ లైట్ ఏరియా, ఆమె వ్యభిచారాత్మ ఉన్నది ఆమెకి. హల్లెలూయా. ఈ రాత్రి కూడా మీలో ఉన్న వాళ్ళకి ఏదో దాహం ఉండి ఉంటుంది. సిగరెట్ అనే దాహం ఉండి ఉంటుంది, త్రాగుడు అనే దాహం ఉండి ఉంటుంది, ఏదో ఒక దాహంతో ఉన్నారు. కానీ రాత్రి యేసు యొద్దకు వస్తే గనక నీ దాహం తీసేస్తాడు ఆయన. కొంతమందికి సీరియల్ అనే దాహం ఉంటుంది, కొంతమందికి ఫోన్ అనే దాహం ఉంటుంది, కొంతమందికి సినిమాలు అనే దాహం ఉంటుంది, కొంతమంది త్రాగుడు అనే దాహం ఉంటుంది, కొంతమందికి సిగరెట్ల దాహం ఉంటుంది, కొంతమందికి స్త్రీలతో అనుభవించే దాహం ఉంటుంది, వ్యభిచారాత్మ ఉంటుంది. ఏ దాహం ఉంది రాత్రి నువ్వు యేసు యొద్దకు వస్తే, హల్లెలూయా, నీకున్న ప్రతి దాహం తీసేస్తాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆమె ఎవరిని కలుసుకున్నదంటే యేసుని కలుసుకున్నది. ఆమె ఎప్పుడైతే యేసుని కలుసుకున్నదో, యేసు ఆమెతో మాట్లాడాడు, ఆమె లోపల ఉన్న హృదయ అంతరంగాలు బయటకు తీశాడు. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆది కాండంలో అబ్రాహాము యొద్దకు వచ్చాడా? అబ్రాహాము యొద్దకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే మానవ ఆకారంలో వచ్చాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్ర నాశనం చేయబోయే ముందు అబ్రాహాము యొద్దకు 3 మనుషులు వచ్చారు. అందులో ఒక ఆయన ఎలోహిం అయి ఉన్నాడు, మరి ఇంకొక దూత ఎవరంటే గాబ్రియల్ అయి ఉన్నాడు, మరొక దూత ఎవరంటే మికాయేల్ అయి ఉన్నాడు. మొత్తం 3 మనుషులు వచ్చారు. ఎలా వచ్చారంటే వాళ్ళు మానవ శరీరంలో వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఒక శరీరాన్ని సృజించుకున్నాడు, అందులో ఎలోహిం వచ్చాడు. మరొక శరీరం సృజించాడు, అందులో మికాయేల్ వచ్చాడు.
మరొక శరీరం సృజించాడు, అందులో గాబ్రియల్ వచ్చాడు. మొత్తం 3 మనుషులు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రాహాము యొద్దకు వచ్చినప్పుడు సారా ఎక్కడన్నాడు? హల్లెలూయా. వెనుక గుడారంలో ఉన్నదన్నాడు. సారా అప్పటికే నవ్వుతుంది. సారా నవ్వనేలా, ఎందుకంటే హృదయ ఆలోచనలు బయలుపరిచి పడతాడు. హల్లెలూయా. ఆయన మానవ గుడారంలో వచ్చినప్పుడు హృదయ ఆలోచనలు బయలుపరుస్తాడు ఆయన. సారా ఏమనుకుంటుందో, నవ్వుతుందో లేదో ఈయనకి ఎలా తెలుసు? హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. హృదయ ఆలోచనలు బయలుపరుస్తాడు ఆయన. అందుకే ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు శరీరంగా ఆయన మానవ గుడారంలో వచ్చినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో హృదయ ఆలోచనలు ఎరిగి అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మానవ గుడారంలో వచ్చినప్పుడు హృదయ ఆలోచనలు బయలుపరుస్తాడు ఆయన. మరి సమరయ స్త్రీ యొక్క ఆలోచనలు బయట తీస్తూ ఉన్నాడు ఆయన. ఆ రోజు సమరయ స్త్రీ యొక్క ఆలోచనలు బయలుపరిస్తే, ఆ రోజు సారా యొక్క ఆలోచనలు బయలుపరిస్తే, ఈ రాత్రి నువ్వేం ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలు కూడా బయలుపరుస్తాడు ఆయన. ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. ఎందుకు తెలుసా? దావీదు అదే రాస్తా ఉన్నాడు 139వ కీర్తనలో. కీర్తన గ్రంథం 139. వింటున్నారా వాక్యం? యెహోవా, అందరు తీసారా? 139వ కీర్తన. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అసలు నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు. మాట నా నాలుకకు రాక మునిపే నువ్వేం మాట్లాడతావో నీకు తెలుసు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. పూర్తిగా నిన్ను ఆవరించున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఒక మానవుడే ఒక సీసీ కెమెరా పెట్టి ఎక్కడో ఉన్నవాడు సెల్ ఫోన్లో చూస్తున్నాడు. అవునా? అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పగలడు. అర్థమవుతుందా? ఒక మానవుడు ఆఫ్టర్ ఆల్ 1/2 kg మెదడు కలిగిన మానవుడే ఇంత టెక్నాలజీ డెవలప్ చేస్తే ఎక్కడో జరుగుతున్న, అమెరికాలో జరుగుతున్న విషయాలు ఇప్పుడు టీవీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఎలా చూస్తూ ఉన్నాం మనం? అమెరికాలో ఉన్న ఆ యొక్క వీడియో తీసినప్పుడు అది వాళ్ళు శాటిలైట్ ద్వారా పంపిస్తున్నప్పుడు, ఆ శాటిలైట్ ద్వారా గాలి తరంగాల ద్వారా అది ప్రయాణిస్తున్నప్పుడు, మరి ఇండియాలో ఉన్న ఆ శాటిలైట్కి వస్తున్నప్పుడు అది మన టీవీలోకి వస్తూ ఉన్నది. ఒక మానవుడు ఇంత టెక్నాలజీ కనిపెట్టి ప్రపంచ దేశంలో ఏం జరుగుతుందో చూడగలిగితే అసలు దేవుడికే టెక్నాలజీ అవసరం లేదు. అసలు నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నిలబడటం తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, నువ్వేం మాట్లాడతావో తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే రహస్యమైనది ఏదీ లేదు. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావో తెలుసు. హల్లెలూయా. నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తున్నావో తెలుసు. నీ తల్లిదండ్రులు తెలియకోకుండా నువ్వేం చూస్తున్నావో తెలుసు. ప్రతీది స్పష్టంగా నీకు తెలుసు. అంటే నీ లోపల ఏదో దాహం ఉన్నది, నీ లోపల ఏదో కోరుకున్నది. ఆ కోరిక ఈ లోక విధానం ద్వారా ఏది తీర్చబడదు. ఫోన్ నీ కోరిక తీర్చలేదు, సిగరెట్ నీ కోరికను తీర్చలేదు, నీ దాహం తీర్చలేదు. అలాగే మరి త్రాగుడు నీ దాహం తీర్చలేదు. కానీ తీర్చగలిగేది ఒకటి ఉన్నది, అదే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే దావీదు అంటాడు, నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని బాగుగా తెలుసుకున్నాను. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎవడు తప్పించుకోలేడు దేవుని దగ్గర నుంచి. తప్పించుకునేది ఎక్కడా లేదు. నువ్వు అనుకోవచ్చు ఎవడు చూస్తున్నాడు, కానీ దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి భయపడితే ఏ మనిషికి భయపడక్కర్లేదు. కానీ ఈరోజు మనం మనుషులకి భయపడతాం, దేవునికి భయపడం. అవునా? నా తల్లిదండ్రులు చూస్తున్నారేమో, లేకపోతే నా బంధువులు చూస్తున్నారేమో, నా స్నేహితులు చూస్తున్నారేమో అని నువ్వు భయపడతావు. కానీ నువ్వు దేవునికి భయపడితే ప్రపంచంలో ఏ మనిషికి భయపడవు. ఎందుకు తెలుసా? దేవుడు నీ ప్రతి క్షణం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రతి చర్యను చూస్తూ ఉన్నాడు. ఆయన
నువ్వు పడుకోవడం, నువ్వు కూర్చోవడం, నువ్వేం ఆలోచిస్తున్నావు, అసలు ఆలోచన రాక మునిపే నువ్వేం మాట్లాడతావు తెలుసా నీకు. హల్లెలూయా. దేవుడు నా బడి మమ్మగలను గాక. అందుకే ఇప్పుడు సమర స్త్రీలో ఉన్న దాహాన్ని బయటికి తీస్తా ఉన్నాడు ఆయన. ఒకసారి యోహాను సువార్తకు రండి. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి అక్కడ 16వ వచనం. యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడా స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు ఆమె హృదయంలో ఉన్నదాన్ని బయటికి తీశాడు ఆయన. యేసు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆమెకి ఏ దాహం ఉందో దాన్ని బయటికి తీస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన నీళ్ళ కోసం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం, దాహం కోసం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం. దాహం అంటే ఆ నీళ్ళ దాహం కాదు, నీ లోపల ఉన్న దాహం. ఈ రాత్రి కూడా నీకేదో దాహం ఉంటుంది, కానీ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరంటే సృష్టికర్త అనే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఒక మానవుడు ఉపయోగించుకునే మాట్లాడతాడు ఆయన. ఈ రాత్రి కూడా ఏదో దాహంతో నువ్వు వచ్చి కోటానికి. హల్లెలూయా. ఆయన ఎలాగైతే అక్కడ సమరయ మార్గము గుండా వెళ్ళాడు, ఆ సుకరాన్ని ఊరికి వెళ్ళాడు, సేమ్ ఈ రాత్రి కూడా యేసు ఇదే ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఎవరో దాహంతో నింపబడిన వ్యక్తులు ఉన్నారు. దాహంతో మరి కోరిక తీర్చుకోవాలని అనుకుంటే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు దాహం తెచ్చడానికి యేసు వచ్చాడు ఈ రాత్రి. ఈ రాత్రి కనుక యేసు నువ్వు కలుసుకుంటే నీ సిగరెట్లనే దాహం పోతుంది, నీ వ్యభిచారం అనే దాహం పోతుంది, నీ సినిమాలనే దాహం పోతుంది, నీ త్రాగడనే దాహం పోతుంది. ఈ రాత్రి ఏ దాహంతో నింపబడ్డా దేవుడి రాత్రి యేసు నువ్వు కలుసుకుంటే కనుక నీ దాహం తీర్చేస్తాడు ఆయన. ఆమెకు అప్పటికే 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు 6వ వాడు, 5 మార్చింది ఆమె, 6వ వాడు ఉన్నాడు. యేసు చెప్పాడు అక్కడ నీకు పెనిమిట్లు లేడని చెప్పిన మాట నిజమే. ఇప్పటికే నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా కాడు, 6వ వాడు. మరి 7వ వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆమెలో ఉన్న ఎప్పుడైతే రహస్యాలు బయటకు తీశాడో, హృదయ ఆలోచనలు బయట పెట్టాడో, ఆమె ఏమంటుందంటే నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రవక్త కాదా? ప్రవక్తనా? ప్రవక్తలందరికీ ప్రవక్త ఆయన. దేవుడు నామమున మహిమ గాక. ప్రవక్తలందరికీ ప్రవక్త. ఎందుకంటే మోషేని పంపించింది ఆయన, ఏలియాని పంపించింది ఆయన, సమూయేలుని పంపించింది ఆయన, యోబుని పంపించింది ఆయన, ప్రవక్తలందరిని పంపించింది ఆయనే. అందుకే మోషే అన్నాడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి పుట్టిస్తానన్నాడు. ఆయన ఎవరు కదా? ప్రభువైన యేసు ఆయన అన్నాడు. ఇప్పుడు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూద్దాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఏ సామెత ఇట్లనను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియదని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారు రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే ఈమెకు వాక్యం బాగా తెలుసు, విన్నది ఈమె వాక్యం. ఆమె ఏమంటా ఉన్నది చూడండి. ఈమెకు వాక్యం తెలియదని కాదు, ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని వారు చెప్పుదురు. అవునా? యెరూషలేము వెళ్ళేవారు ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి. అవునా? పాత నిబంధనలో ఉన్నదా? హల్లెలూయా. మీరు ఆమె చెప్తే నేను ముందుకు వెళ్తాను. కానీ ఆరాధన స్థలం ఎక్కడున్నది? ఇప్పుడు ఆరాధన స్థలం ఎక్కడున్నది? ఇప్పుడు చూడండి, ఆరాధన స్థలము ఈ 4 గోడలు కాదు ఆరాధన స్థలం. చాలామంది ఏమనుకుంటారంటే, మరి దారి గుండా వెళ్తున్నప్పుడు చర్చ్ కనిపించింది అనుకోండి అంటారా? అనరా? అంటే దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు? ఆ చర్చిలో 4 గోడల మధ్యలో ఉన్నాడు అనుకుంటున్నారు. వాడు చర్చి దగ్గరికి వస్తేనే భయపడతాడు, ఆ సిగరెట్ తీసేస్తాడు.
ఆ చర్చ దగ్గర కనిపిస్తేనే వాడు 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 ఆ సిగరెట్ పడేయటము, లేకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడని నమ్మడం. అవునా? ఇప్పుడు ఆరాధన స్థలం ఎక్కడున్నది? హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా అరణ్యంలో మందిరాన్ని కట్టించాడు. అవునా? 3 తెరలుగా మందిరం ఉన్నది. మొదటి ఆవరణము, అలాగే బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మోషే కట్టిన మందిరం చూడండి, ఇక్కడ వేయబడతా ఉన్నది. మోషే అరణ్యంలో మందిరం కట్టాడు. అందులో 3 తెరలుగా ఉన్నది. బయట ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. మొత్తం 3 స్థలాలుగా విభాగింపబడింది. చూడండి, దేవుడు ఎక్కడికి వస్తాడంటే బయట ఆవరణంలోకి రాడు, పరిశుద్ధ స్థలంలోకి రాడు, ఇంకొక చాటు ఉంటుంది కదా, అతి పరిశుద్ధ స్థలంలోకి దిగి వస్తాడు ఆయన. చూడండి, మోసే కట్టిన మందిరంలో మనం గమనించినట్లయితే, బయట ఆవరణంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యము యాజకుడు చదివినిపిస్తాడు. మరి యాజకుడు వాక్యం చదివినిపించినప్పుడు మరి పాపి వస్తాడు ఇక్కడికి. పాపి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాప పొంది ఒక గొర్రె పిల్లను కానీ ఒక పావురమును కానీ బలిని తీసుకొస్తాడు. అవునా? పాత నిబంధనలో బలిని తీసుకొస్తాడు. ఇప్పుడు బలిని తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బలిని అర్పిస్తాడు. అది బయట ఆవరణంలో జరిగేది. పరిశుద్ధ స్థలంలో జరిగేది ఏంటంటే ఆ 7 దీపస్తంభములు ఉంటాయి అక్కడ. అలాగే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అలాగే ధూప వేదిక ఉంటుంది. అక్కడ యాజకులు పరిచర్య చేస్తారు. కానీ ఇక్కడ పాపి ఇక్కడికి ఈ స్థలంలోకి వస్తాడు. పరిశుద్ధ స్థలంలో యాజకులు పరిచర్య చేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది. ఆ మందసం దగ్గర ఏముంటుందంటే అహరోను కర్ర, మన్నా పాత్ర, పదాజ్ఞల పలకలు. హల్లెలూయా. ఈ 3 అందులో ఉంటాయి, మందసంలో ఉంటాయి. దేవుడు ఎక్కడ దిగి వస్తాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. సకీన మహిమగా దిగి వస్తాడు ఆయన. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మరి ఆ యొక్క రక్తమును తీసుకుని వెళ్తాడు. దేవుడు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది ప్రధాన యాజకుడికి. హల్లెలూయా. ఇది ప్రధాన యాజకుడి డ్రెస్. అతనికి ఎఫోదు ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎఫోదు. ఆ ఎఫోదు పైన 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు ఇజ్రాయేల్ యొక్క గోత్రకర్తల యొక్క జన్మపు రాళ్ళు. ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది దానికి. మరి అక్కడ అక్కడ గంటలు ఉంటాయి. ఇప్పుడు ఆయా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ గంటల శబ్దం మోగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ గంటల శబ్దం మోగుతున్నప్పుడు ఏంటి? పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అంటే ఆ శబ్దము మోగుతున్నంతసేపు ఆ ప్రధాన యాజకుడు బతుకున్నట్లు లెక్క. ఎప్పుడైతే ఆ శబ్దం ఆగిపోయిందో అతడు చనిపోయినట్లు లెక్క. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే బలం అంగీకరించలేదో అతడు అక్కడే చస్తాడు. చనిపోయినా సరే ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు అతి పరిశుద్ధ స్థలంలోకి. అర్థమవుతుందా? అక్కడ ఆ యొక్క అంగీకి తాడు ఉంటుంది. ఆ తాడు పట్టుకుని బయటకు లాగాలి. అంటే ఆ శబ్దం ఎప్పుడైతే ఉన్నదో అతడు సజీవుడిగా ఉన్నాడని లెక్క. హల్లెలూయా. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడనే దానికి సూచన ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వాక్యానికి ఆమేన్ చెప్తావో, దేవుడు ఎప్పుడైతే వాక్యానికి స్పందిస్తావో దేవుడు ఇక్కడ సజీవంగా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు ఆత్మ ఇక్కడ పనిచేస్తా ఉన్నది అక్కడ ప్రధాన యాజకుడు ఎలాగైతే గంటల శబ్దం వస్తూ ఉన్నదో ఆ శబ్దం వస్తున్నంతసేపు అక్కడ తన సజీవుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే శబ్దం ఆగిపోయిందో అతను మరణించాడు. అందుకే సంఘములు ఎప్పుడైతే ఆమేన్ హల్లెలూయా ఉంటాయో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో ఆ సంఘములో జీవము గల దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే సంఘములు ఆమేన్ ఆగిపోయాయో, చూడండి సంఘ శాఖలకు వెళ్ళామనుకోండి, ప్రసంగికుడు ప్రసంగిస్తూనే ఉంటాడు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. అవునండి. ఎందుకంటే చర్చ్ అనేది నిద్రపోయే స్థలం. ఇంటి దగ్గర నిద్రపోలేదు, చర్చికి వెళ్తేనే నిద్రపోతారు, మందిరానికి వెళ్ళి నిద్రపోతారు. హల్లెలూయా. మరి ప్రసంగం 15 నిమిషాల కంటే ఎక్కువ చేశాడు అనుకోండి, సంఘ పెద్ద నిలబడతాడు అక్కడ, టైం అయిపోయిందని. అక్కడ దేవుడు లేడు. ఆ చచ్చిన సంఘం, అది సజీవమైన సంఘం కాదు. కానీ సజీవమైన సంఘంలో ఏముంటుందంటే ఆమేన్లు ఉంటాయి. సజీవమైన సంఘంలో హల్లెలూయాలు ఉంటాయి. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రతిస్పందిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడి యొక్క వాక్యం వస్తుందంటే నువ్వు ప్రతిస్పందిస్తూ ఉండాలి. నువ్వు ఆమేన్ చెప్తా ఉండాలి, హల్లెలూయా చెప్తా ఉండాలి. అంటే
ప్రసంగికుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆరాధికుడు ఆరాధిస్తూ ఉండాలి. పాటలు పాడడమే కదా ఆరాధన, ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా ఆరాధన. హల్లెలూయా. ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆరాధన జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం నువ్వు ఆమె చెప్తా ఉన్నప్పుడు, అవును ప్రభు అని చెప్తా ఉన్నప్పుడు, మరి పరిశుద్ధాత్మ రంగంపైకి దిగి వచ్చి నీలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో అరణ్యంలో మోసే మందిరం కట్టాడు. ఆ మందిరము అది శాశ్వతమైన మందిరం కాదు. అది తర్వాత సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రాళ్ళన్నీ తీసుకొచ్చారు. అవునా? ప్రపంచ దేశాల్లో రాళ్ళన్నీ తీసుకొచ్చారు. ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చారు మందిరం కట్టడానికి. మరి ఈ రోజు కూడా దేవుడు ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ మందిరాన్ని కట్టడానికి ప్రపంచంలో దేశాల్లో ఉన్న రాళ్ళు, ఎవరా రాళ్ళు? సజీవమైన మందిరములో మనమే రాళ్ళు అయి ఉన్నాం. ఇప్పుడు ఇండియాలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, అమెరికాలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆఫ్రికాలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, చైనాలో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో రాళ్ళు ఎవరు? మనమే సజీవమైన రాళ్ళు. మరి రాళ్ళన్నీ కలిపితేనే మందిరం. ఇప్పుడు మరి సొలొమోను మందిరం ఛాయగా నీడగా ఉన్నది. ఆ మందిరంలో దేవుడు దిగి వచ్చినప్పుడు మరి సొలొమోను ప్రార్థన చేశాడు, ఈ మందిరం తట్టు ఎవడైతే చేతులు ఎత్తి ప్రార్థిస్తాడో వాడి ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నాడా లేదా? మరి సొలొమోను అలా ప్రార్థించినప్పుడు దానియేలు ఉదయమే లేచి కిటికీ తలుపులు తెరిచి మరి చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు మరి దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి యోనా తిమింగలం కడుపులో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించి మరి ఈ మందిరం కూడా కూల్చివేయబడింది. నెబుకద్నెజరు వచ్చి కూల్చేశాడు దీన్ని. తర్వాత కాలంలో మరి నెహెమ్యా కాలంలో మందిరం కట్టబడింది. అదే శృంగారం అనే దేవాలయం. హల్లెలూయా. మరి యేసు మొదటి రాకల్లో వచ్చినప్పుడు మరి శిష్యులు ఏమంటా ఉన్నారు? ఈ మందిరం చూడు ఎంత అందంగా ఉన్నదో అన్నప్పుడు యేసు అన్నాడు, రాయి పైన రాయి నిలబడిన కాలం వస్తుంది. తర్వాత తీతు వచ్చి ఆ మందిరాన్ని కూల్చేశాడు అక్కడ. మరి నిజమైన మందిరం ఎవరు? యేసే నిజమైన మందిరం. అనేమన్నాడు, ఈ మందిరాన్ని కూల్చండి 3 దినాల్లో లేపుతానన్నాడు ఆయన. వాళ్ళందరూ 46 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టారు, ఈయనేంటి 3 దినాల్లో లేపుతాను అంటున్నాడు. ఆయన ఏ మందిరం కోసం మాట్లాడుతున్నాడు? ఈ మందిరం కోసం మాట్లాడుతున్నాడు. ఈ మందిరాన్ని కూల్చండి 3వ దినం తిరిగి లేపుతాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన సమాధికి వెళ్ళి 3వ దినమున తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. జయించారా? ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. ప్రతి మతంలో కూడా గొప్ప గొప్ప నీతులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఈ రోజు వరకు సమాధిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీ సమాధి. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ఎందుకంటే సాతాను యొక్క త్రిత్వాన్ని జయించాడు ఆయన. మరణము, సమాధి, పాతాళం జయించాడు ఆయన. హల్లెలూయా. 3వ దిన తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కదా, అదే చేస్తారు. ఇప్పుడు డిసెంబర్లో క్రిస్మస్ చేస్తారు, ఏప్రిల్ వచ్చేటప్పటికి ఈస్టర్ చేస్తారు. ఓకే. డిసెంబర్లో క్రీస్తుని పుట్టిస్తారు, ఏప్రిల్ వచ్చేటప్పటికి సంపి సమాధి చేస్తారు. అసలు యేసు ఎందుకు పుట్టాడో తెలుసా మీకు? పుట్టినరోజు ఏమని కాదు, నువ్వు పుట్టాలని. యేసు ఎందుకు చనిపోయాడో తెలుసా? నువ్వు జన్మించాలని. ఆయన పుట్టుకలో లేదు, ఆయన చనిపోవటంలో ఉన్నది. ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరసులో రక్తం గార్చాడు ఆయన. ఇప్పుడు యేసు నీ కొరకు కలవరసులో రక్తం గార్చాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. ఇప్పుడు హల్లెలూయా. నీ కొరకు వెల చెల్లించాడు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆయన పుట్టినరోజు చేసుకోమని కాదు. హల్లెలూయా. ఇప్పుడు నీవు పుట్టాలి ఆయన కొరకు. నువ్వు ఎప్పుడైతే జన్మిస్తావో అప్పుడు దేవుడు నిజమైన క్రిస్మస్ నీలో చేస్తాడు ఆయన. హల్లెలూయా. అసలు క్రిస్మస్ అంటే ప్రతిరోజు ఆరాధన చేయటం. క్రిస్మస్ అంటే ఆరాధన. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రీస్తుకు ఆరాధన. ప్రతిరోజు నువ్వు జన్మిస్తే ప్రతిరోజు ఆరాధనే. ప్రతిరోజు దేవుని స్తుతిస్తాను. దేవుడు నామమున మహిమ గాక. అందుకే యేసు పుట్టినరోజు జరుపుకోవడం కాదు, ఈస్టర్ జరుపుకోవడం కాదు, నువ్వు జన్మించాలి. ఇప్పుడు నువ్వు జన్మిస్తాను. ఇప్పుడు లెంట్ డేస్ మొదలెడతారు డినామినేషనల్.
ప్రతిరోజు కూటం పెడతారు, 40 రోజులు ఉపాసం అంటారు. ఏసి ఎక్కడ చెప్పాడు 40 రోజులు ఉపాసం చేయమని? అర్థమవుతుందా? దేవుని నామమున మహిమ కలుగును. ఆచార భక్తి పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, సాంప్రదాయ భక్తి పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, వాక్యం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఇప్పుడు నిజమైన ఆరాధన స్థలం ఎక్కడున్నది? ఈ మందిరాన్ని కూల్చేయండి, నేను తిరిగి లేపుతాను అన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆరాధన స్థలంగా దిగి వచ్చాడు. ఆయన నిజమైన మందిరం ఆయన అయి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆ మందిరం దగ్గరికి వచ్చిన వాడు నిత్య జీవం పొందుకున్నాడు. ఆ మందిరం ఎక్కడ అడుగు పెట్టినా నిత్య జీవం. ఒకరోజు ఆ మందిరం నిలబడి ఉన్నప్పుడు ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తా ఉన్నారు. ఆయనే నిత్య జీవం. మరణం వచ్చింది. అవునా? ఈ నిత్య జీవం ఎదుట మరణం నిలబడజాలదు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని మోసుకెళ్తా ఉన్నారు, నిత్య జీవం ఎదుర్కొన్నది, తిరిగి లేచాడు అక్కడ. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు అక్కడ. హల్లెలూయా. కుంటివారు బాగు చేయబడ్డారు, గుడ్డివాడికి చూపు వచ్చింది, స్వస్థతలు కలిగా. ఎందుకు? ఆరాధనా స్థలం. ఆరాధనా స్థలం ఎక్కడుంటే అక్కడ నిత్య జీవం, అక్కడ మరణమే లేదు అక్కడ. హల్లెలూయా. ఏ ఏ యొక్క సమాధి కార్యక్రమానికి ఆయన వెళ్ళలేదు, వెళ్ళినా తిరిగి లేచిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే యేసులో నిత్య జీవం ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుందా? యేసులో నిత్య జీవం ఉంది కాబట్టి ఏ సమాధి కార్యక్రమానికి వెళ్ళినా తిరిగి లేచాడు. లాజరు దగ్గరికి వెళ్ళాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికే 4 దినాలు అయింది, చనిపోయి కుళ్ళిపోయాడు. అవునా? ఎముకలు అక్కడ చనిపోయిన 4 దినాలు అయింది. మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తికి పాడేది ఏంటంటే ముక్కు. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? అప్పటికే చనిపోయి కుళ్ళిపోయాడు. కానీ లాజరు ఆత్మ ఎక్కడున్నదంటే ప్రయాణిస్తూ ఉన్నది. యేసు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. అంతే. హల్లెలూయా. యేసు లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆ వెళ్తున్న ప్రయాణిస్తున్న ఆత్మ మళ్ళా సమాధిలోకి వచ్చి చనిపోయిన లాజరుని బయటకు తీసుకొచ్చింది. అంటే ఆరాధన స్థలం ఎక్కడున్నది? ఇప్పుడు యేసే ఆరాధన స్థలం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవం, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? ఆరాధన స్థలం దగ్గరికి వచ్చింది. మరి ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆరాధన స్థలం దగ్గరికి వచ్చావు. ఈ రాత్రి నీ దాహం తీర్చగల వ్యక్తి దగ్గరికి వచ్చావు. ఈ రాత్రి ఆ వ్యక్తి ఎవరు కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు నీ దాహం తీర్చబడుతుంది. ఈ రాత్రి నిజంగా నువ్వు నమ్మితే గనక సమరయ స్త్రీకి ఏదైతే జరిగిందో ఈ రాత్రి అదే నీకు జరుగుతుంది. నీలో ఉన్న దాహాన్ని తీసేస్తాడు ఆయన. మరి ఆయన అంటా ఉన్నాడు, మరి చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నట్లుగా 23వ వచనం, అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించే వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుదని నెరుగుదును. ఈమె విన్నది మెస్సయ్య వస్తాడని బోధకులు చెప్తున్నప్పుడు. హల్లెలూయా. ఫస్ట్ ఆమెకు ఎలా బయలుపరుచుకున్నాడంటే హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నప్పుడు ప్రవక్తగా బయలుపరుచుకున్నాడు. అవునా? ఆయన ఇంకా మరి ఆరాధన స్థలం కోసం మాట్లాడుతున్నప్పుడు మరి ఎప్పుడైతే ఆమెకు అర్థమైపోయింది ఆయన ప్రవక్తను ఒప్పుకున్నది, తర్వాత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మెస్సయ్యను ఒప్పుకున్నది. హల్లెలూయా. మెస్సయ్య వచ్చినప్పుడు ఏ సూచక్రియలు అయితే చేస్తాడో ఆయన చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మెస్సయ్యను ఒప్పుకున్నది ఆమె. హల్లెలూయా. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చిన ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడేది, కానీ నీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని నేను ఎవడని అడగలేదు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి ఈయన క్రీస్తు కాడన్న ఊరు వారితో చెప్పగా. ఇప్పుడు ఆమె పాపాన్ని విడిచిపెట్టింది, ఆమె కొండను విడిచిపెట్టింది, మొత్తం ఇప్పుడు సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఇప్పుడు ఇదిగో నా హృదయ రహస్యాలు బయటికి తీశాడు ఆయన, నా పాపం ఒప్పించబడింది, ఇప్పుడు ఇతడు క్రీస్తు అయి ఉన్నాడని చెప్పి మొత్తం ఊరంతా మార్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చెప్పిన మాటను బట్టి కాదు, కానీ కింద ఉంటుంది ఇక్కడ
దేవుని యొక్క వాక్యంలో 39వ వచనం, నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండవని ఆయన వేడుకొనరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఇప్పుడు ఆ స్త్రీ మాటను బట్టి కాదు, స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళే చూశారు మెస్సయ్య సూచక్రియ. హల్లెలూయా. ఎందుకంటే ఒక వేశ్యని దేవుడు మారుస్తాడా? మార్చగలడు ఆయన. ఎంత గొప్ప పాపినైనా మార్చగలడు. ఈ రాత్రి నువ్వు ఎంత గొప్ప పాపములో ఉన్నా దేవుడు మార్చగల శక్తి ఉన్నది. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది. రాత్రి ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి నీ పాపాన్ని నుంచి విడిపించగల శక్తి ఆయనకు ఉన్నది. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, ఓ నేను ఫోన్కి బానిస అయిపోయాను, పబ్జీ గేమ్కి బానిస అయిపోయాను. ఈరోజు యవ్వనస్తులు తల్లిదండ్రులు నిద్రపోతున్నారు అనుకుంటారు, కానీ ఇటు దుప్పుడు ముసుకెట్టి పబ్జీ ఆడుతూ ఉంటాడు. అర్థమైందా? ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. బానిసలు అయిపోయారు ఈరోజు ఫోన్లకి. అర్థమవుతుందా? ఈరోజు త్రాగుడికి బానిస అయిపోయారు, ఈరోజు సినిమాలకి బానిస, టీవీలకి బానిసలు అయిపోయారు. కానీ వాటన్నిటిని విడిపించగల శక్తి ఎవరికి ఉన్నదంటే యేసుక్రీస్తుకున్నది, వాక్యానికి ఉన్నది. నువ్వు వాక్యాన్ని నమ్మితే గనక దేవుడి రాత్రి నిన్ను విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఒక వేష జీవితాన్ని మార్చాడు ఆయన, ఒక పొట్టి జక్కయ్య జీవితాన్ని మార్చాడు ఆయన. ఎందుకంటే ఆ జక్కయ్య మరి మేడి చెట్టు ఎక్కి యేసుని చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలనుకుని వచ్చాడు. హల్లెలూయా. కానీ యేసు జక్కయ్య దగ్గర ఆగాడు. ఎందుకంటే ఆ జక్కయ్య యొక్క భార్య రెబ్కా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నది, నా భర్తను మార్చు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నది. కానీ జక్కయ్య ఎప్పుడు బిజినెస్ ఆలోచనలే, ఎవరి దగ్గర డబ్బు ఎలా వసూలు చేయాలి, ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలి, ఈ ఆలోచనలే. కానీ రెబ్కా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒకరోజు జక్కయ్యను పట్టుకున్నాడు. జక్కయ్య ఇంటికి వచ్చాడు. మరి జక్కయ్య దగ్గరికి వచ్చి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు, ఓ మరి ప్రభు యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు. జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 గంటలు చెల్లిస్తాను అంటున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. ఈ రాత్రి నిజంగా స్థితిలో నువ్వు ఉంటే గనక దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు ఆయన. జక్కయ్యను రక్షించిన దేవుడు, సమర స్త్రీని రక్షించిన దేవుడు ఈ రాత్రి అదే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ రాత్రి ఎలాంటి జీవితమైనా సరే నీ జీవితాన్ని మార్చగల శక్తి ఆయనకు ఉన్నది. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోట నుంచి వచ్చే వాక్యం వల్ల జీవిస్తాడు ఆయన. చూడండి, మనము చనిపోయిన దాని వల్లే బ్రతుకుతున్నాం. నువ్వు బ్రతకాలంటే ఏదో చనిపోవాలి, అవునా? నువ్వు బ్రతకాలంటే కోడి చనిపోవాలి, నువ్వు బ్రతకాలంటే ఆ మేక చనిపోవాలి, నువ్వు బ్రతకాలంటే ఆకుకూరలు చనిపోవాలి. చనిపోతే నువ్వు బ్రతుకుతున్నావు. అంటే నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఏదో చావాలి. అర్థమవుతుందా? అంటే చచ్చిపోయిన వాడి ద్వారానే నువ్వు బ్రతుకుతున్నావు, అవునా? ఈ శరీరం ఎలా పోషించబడుతుంది? ఏదో చస్తేనే పోషించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఇప్పుడు నీకు నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు నీ కొరకు రక్తం గార్చాడు, అక్కడ చనిపోయాడు ఆయన. ఎందుకు? నువ్వు బ్రతకాలని. నీ స్థానం ఆయన తీసుకున్నాడు. నువ్వు పాపివై ఉన్నావు, కానీ నీ స్థానం తీసుకుని ఆయన చనిపోయాడు. ఆయన నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు అక్కడ. కాబట్టి రాత్రి ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు లోక రక్షకుడికి లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన, నిన్ను విమోచించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తికి దేవుని ప్రణాళిక అర్థమవుతే కనుక దేవుని స్తుతించకుండా ఉండలేడు. ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే మనం తిని త్రాగడానికి కాదు. అర్థమవుతుందా? తిని త్రాగడానికి కాదు. ఎందుకంటే నువ్వు ఉన్న 70 సంవత్సరాలకి ఎన్నో ప్రణాళికలు రచిస్తాను. నువ్వు ఉన్న ఈ భూమి పైన ఉన్న 70 సంవత్సరాలకి ఎన్నో ప్రణాళికలు రచిస్తావు. 30 సంవత్సరాలకి నీకు 25 సంవత్సరాలకే షుగర్ వస్తుంది, బీపీలు వస్తూ ఉన్నాయి. ఇదేంటి? పురుగుల పొట్టిది, అన్ని రోగాలే. ఇది చెంచాడి మట్టిది. ఈ 70 సంవత్సరాలకే నువ్వు అనేకమైన ప్రణాళికలు రచిస్తావు. కానీ దేవుడు ఉచితంగా నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆఫ్టర్ 70 సంవత్సరాలు కాదు, ఎటర్నల్ లైఫ్ ఇస్తానంటున్నాడు ఆయన. శాశ్వత జీవాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నిరంతరం జీవించేది ఇస్తానంటున్నాడు.
చూడండి, రాత్రి ముసలివాయిన మీరు ఒక టాబ్లెట్ ఇస్తాం మీకు యవ్వనం వస్తుందంటే ఏం చేస్తారు మీరు? అవసరమైతే 1,00,000 రూపాయలు అప్పైనా చేసి ఆ టాబ్లెట్ కొనుక్కుంటారు. అవునా? మరి యేసు ఉచితంగా ఇస్తానంటున్నాడు. అసలు రోగమే ఉండదు ఆ శరీరంలో, అసలు వ్యాధే ఉండదు ఆ శరీరంలో, అసలు ఏమి ఇవ్వక్కల నీ జీవితాన్ని ఇస్తే చాలు, నీ హృదయాన్ని వేసుకిస్తే చాలు, ఉచితంగా ఇస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఎలా ఉంటావు తెలిసి 20 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావు నువ్వు అనుకుంటావు ఇప్పుడు జుట్టు మెరిసిపోయింది, పళ్ళు ఊడిపోతున్నాయి, శరీరం నుడతలు పడిపోతుంది అని బాధపడతా ఉంటారు. అలాంటి బాధ ఏమి లేదు. 20 సంవత్సరాల వయసులో నువ్వు ఎలాగున్నావో అది అలాగే ఉంటావు. యేసు ఉచితంగా ఇస్తానని కలవరిశిలో వెల చెల్లించాడు నీ కొరకు. అందుకే యేసేమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచడి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడా లేదా? నివాసాలు అంటే నీకు ప్లాట్లు ఏం పెట్టలేదు అక్కడ. నివాసం అంటే ఇది టెంపరీ, ఇది శాశ్వతమైన నివాసం ఒకటి ఉన్నది. అదే మన థియోఫన్ అయి ఉన్నది, అదే వాక్య దేహమై ఉన్నది. మరి నువ్వు నిత్యము యవ్వనస్తుడిగా ఉంటావు, అసలు నీకు ముసల్తనమైనది లేదు ఇంకా. మరి దేవుడు అంత గొప్ప వాగ్దానం ఇస్తే మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఎవడో 10,000కి ఒక ట్యాబ్లెట్ ఇస్తే నీకు యవ్వనం వస్తుందంటే నువ్వు నమ్మేస్తావు. నమ్ముతావు? నమ్మవా? అందరు లైన్లో నిలబడతారు, కానీ యేసు ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ నమ్మదగినవి. యేసు ఇచ్చే వాగ్దానాలన్నీ నమ్మదగినవి. అవునా కదా? ఒక రాజకీయ నాయకుడే వాగ్దానం ఇస్తే ఓటేస్తాను. అవునా? వాడు మేనిఫెస్టోలో చెప్పాడు, ఎజెండాలో చెప్తాడు, నేను కనుక సీఎం అవుతే ఇవన్నీ ఇస్తాను మీకు. నువ్వు నమ్ముతావు? నమ్మవా? కానీ మన రాజులకు రాజు ఆయన ఎజెండాలో నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా! నిత్య జీవం మాత్రమే కాదు, నీకు 1 సెంటు స్థలం కూడా లేకపోవచ్చు, ఇక్కడ మొత్తం భూమిని ఇస్తానంటున్నాడు ఆయన. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు రాజు నువ్వై ఉన్నావు? అవునా? రాజు నువ్వేనా? నువ్వు గనక ఈ వాక్యాన్ని నమ్మితే నీకు ఇచ్చే స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఈ భూమి పైన ఏలువాడిగా నీ చేస్తాడు ఆయన. 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వే రాజువి. లోకంలో ఉన్న అధికారులు అందరూ వచ్చి నీకు ట్యాక్స్ కడతారు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడిని నమ్మలేకపోతున్నావు నువ్వు. హల్లెలూయా! అసలు నిజంగా వాక్యాన్ని నమ్మితే నీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? నిత్య జీవం ఇస్తానంటున్నాడు, నిత్య యవ్వనం ఇస్తానంటున్నాడు. ఈ భూమి పైన అధికారంగా నువ్వు 1 సెంటు స్థలం కోసం కొట్టుకు చేస్తారు, ఇక్కడ సరిహద్దుల దగ్గర కొట్టుకు చేస్తాం, కానీ మొత్తం భూమి ఇస్తానంటున్నాడు. నీకు ఎన్ని వేల ఎకరాలు కావాలో చెప్పి ఈస్ట్ గోదావరిలో నీకు అన్నీ ఇచ్చేస్తాడు ఆయన. అంత గొప్ప వాగ్దానం. నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆయన తయారు చేసిన మేనిఫెస్టో. ఇది ఆయన తయారు చేసిన ఆయన మొత్తం వాగ్దానాలన్నీ ఇవి. ఖచ్చితంగా ఇవి నెరవేర్పు చేస్తాడు ఆయన, నువ్వు నమ్మగలిగితే గనక. హల్లెలూయా! కానీ లోకంలో రాజకీయ నాయకులు నమ్ముతున్నాను, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు రక్తం గార్చాడు ఆయన, నీ కొరకు వెల చెల్లించాడు ఆయన. నీకు ఈ మొత్తం 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన సింహాసనం పైన కూర్చొని ప్రపంచాన్ని ఆళ్తావు. ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప శ్వాసం ఇస్తున్నాడు ఆయన. కాబట్టి రాత్రి నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే నీ దాహం తీర్చగల శక్తి వాక్యానికి మాత్రమే ఉన్నది. నీ దాహం ఒక సిగరెట్ తీర్చలేదు, నీ దాహం ఒక త్రాగుడు తీర్చలేదు, నీ దాహము ఒక స్త్రీ తీర్చలేదు. తీర్చగలదు ఒకే ఒకటి ఉన్నది, అదే దేవుని యొక్క వాక్యం. దీని దగ్గరికి వస్తే గనక నువ్వెన్నడూ సిగరెట్ తాగవు. దీని దగ్గరికి వస్తే గనక నువ్వెన్నడూ కూడా ఆ త్రాగుడు త్రాగవు. దీని దగ్గరికి వస్తే నువ్వు స్త్రీ వైపు చూడవు, ఎందుకంటే నీ దాహం తీర్చగల శక్తి ఇందులో ఉన్నది. దీని దగ్గరికి వస్తే కనుక ఫోన్తో కూర్చో 12 గంటలు, అర్ధరాత్రి వరకు ఫోన్తో ఉండవు. ప్రతిరోజు దీన్ని చదువుతా, ఎందుకంటే దీన్ని చదువుతున్నప్పుడు నీ దాహం తీర్చబడతా ఉంటుంది. హల్లెలూయా! నీ యొక్క హృదయం సంతృప్తి చెందుతూ ఉంటుంది. నీ యొక్క దేవుడు నీ హృదయాన్ని దేవుడు నీ యొక్క తన ఆత్మతో నింపుతూ ఉంటాడు, తన పరిశుద్ధాత్మని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇదే మన అర్థమై ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా! మనం గంట ముందు అద్దం ముందు చూసుకుంటూ ఉంటాం, గంట చూసుకుంటారా లేదా? అవునా? నా హెయిర్ ఎలాగున్నది, తెల్లబడిపోతుందేమో చూసుకుంటామా లేదా? కానీ నిజమైన అర్థం ఇది. హల్లెలూయా! దీని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమై ఉన్నావో దేవుడు బట్టబయలు చేస్తాడు.
కాబట్టి రాత్రి సమర స్త్రీకి ఏదైతే జరిగిందో, నిజంగా కనుక యేసుక్రీస్తు ఎన్కౌంటర్ నీకు జరిగితే గనక ఈ రాత్రి నీ జీవితం మారుతుంది. ఎందుకు మనం కోటాలకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ యేసుని కలుసుకోవటం లేదు. చర్చకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ యేసుని కలుసుకోవట్లేదు. యేసునే గనక కలుసుకుంటే గనక ఖచ్చితంగా నీ దాహం తీర్చబడుతుంది, నీ పాపం ఒప్పించబడుతుంది. ఈ రాత్రి ఒక్క వ్యక్తి అయినా యేసుక్రీస్తుకి అప్పగించుకుంటే గనక ఆ వ్యక్తి మార్చబడతాడు. ఈ రాత్రి ఈ కూటమి వ్యర్థంగా పోదు. ఈ రాత్రి ఒక్క పాపి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఈ కూటమి సక్సెస్ అయినట్లే, ఈ కూటమిలో దేవుడు సక్సెస్ చేసినట్లే. దేవుడు ఆమె మమ్మగలను గాక. ఈ రాత్రి ఏదో చెప్పాలని వచ్చాను, కానీ వెళ్ళి చెప్పాను. కానీ దేవుడు నడిపింపుని బట్టే వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నడిపింపుని బట్టే మనం వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మరి సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తా ఉన్నాను.